హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే అందరూ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాజాసాబ్ టీజర్ ఇవాళే ప్రసాద్ ఐమాక్స్లో చాలా ధూమ్ధామ్ మధ్య రిలీజ్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్తో ఐమాక్స్ దద్దరిల్లిపోయింది నిజంగా. అంటే అంత ఒవేషను, అంత రిసెప్షను, అంత హడావుడి ఈ మధ్య రోజుల్లో దేనికి జరగలేదంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. ఎందుకంటే మీరు కూడా చూస్తుంటారు కదా, యూట్యూబ్లోని సోషల్ మీడియాలోని చాలా పెద్ద పెద్ద ఎత్తున జరిగింది. నేషనల్ మీడియా అంతా అటెండ్ అయింది. అండ్ కాకపోతే ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అసలు ఈ ప్రభాస్ అనే ఇంత ఎత్తైన హీరో, ఈ పేల దర్శకుడు మారుతితో సినిమా ఏంటి, చెప్పుకోవడానికి ఒక భలే భలే మొగాడిబాయి కానీ, బాబు బంగారం కానీ కొన్ని మంచి సినిమాలు తీసిన ఒక ఒక మామూలు అంటే హంబుల్ డైరెక్టర్గా మారుతికి మంచి పేరుంది. కానీ ప్రభాస్ లాంటి ఒక హీరోతో సినిమా చేయాలంటే అది మాటలు కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. 100 కోట్లు పెట్టే గొప్ప స్టామినా ఉన్న, పొటెన్షియల్ ఉన్న నిర్మాత కావాలి. కథని అంత గొప్ప రేంజ్లో, అంటే ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయే రేంజ్లో కథ రాసే ఆ మొనగాళ్ళ లాంటి ఒక డైరెక్టర్ కావాలి. ఇంత గొడవ, ఇంత నేపథ్యం కావలసిన ఆ సినిమాకి మారుతి డైరెక్టర్ ఏంటి, అసలు మారుతితో ప్రభాస్కి సినిమా ఏంటి అని సినిమా ఇండస్ట్రీలో మాట్లాడని వాళ్ళే లేరు. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరూ ఈ విషయాన్ని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ప్రభాస్తో మారుతికి సినిమా ఏంటని చెప్పి. కానీ ప్రభాసే మారుతిని సినిమా చేయమని అడగడమే ఇందులో హైలైట్. ఎందుకంటే ఆయన కూడా, ప్రభాస్ కూడా టోటల్గా కోటలు, ఏనుగులు, కత్తులు, గుర్రాలు, పెద్ద పెద్ద ఎలివేషన్స్, భయంకరమైన బిల్డప్లు సినిమాలతో, పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బాగా అలసిపోయినట్టున్నాడు. అందుకనే ఆయనే ఒక నార్మల్ ఒక ఎంటర్టైనర్గా తను ఈజీగా హెవీనెస్ లేకుండా ఒక ఈజీగా మూవ్ అయ్యే ఒక సినిమాని మారుతి అయితేనే చేయగలడు అని మారుతి గారిని పిలిచి, మరి బొంబాయి పిలిచి, నువ్వు నాకు భలే భలే మగవాడివై, ప్రేమ కథా చిత్రం ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాతో ఒక సినిమా చేయాలంటే అసలు మారుతి గారే విస్తుపోయి ఆశ్చర్యంలో మునిగి తేలి, ఆశ్చర్యంలోంచే పాపం బొంబాయి నుంచి హైదరాబాదు తిరుగు ఫ్లైట్ ఎక్కాడు. కానీ బట్ 100% దానికి కావలసిన ఏదో అంత గొప్ప కథ రాసి ప్రభాస్ని మెప్పించగలిగాడని చెప్పి అప్పుడు అనుకున్నారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు. మరి ఓకే, దీనికి పిల్లి మెడలో గంట ఎవరు కడతారని ఎంత బడ్జెట్, ఇన్ని 100 కోట్లు, పైగా ఆ మధ్య రోజుల్లో ప్రభాస్ మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఆదిపురుష్ అని, రాధేశ్యామని కొన్ని సినిమాలు ప్రభాస్ రేంజ్కి కానీ మ్యూజిక్ కానీ సరిపోయిన సినిమాలుగా అవి నమోదు కాలేదు. దానివల్ల నిర్మాతలకి నష్టం వచ్చింది. ఏదో ఓటీటీల మీద గట్ట ఏదో రికవర్ అయ్యి ఉంటుంది, కొంత పోయి ఉంటుంది. ఓకే, అంత పెద్ద బుల్ గేమ్లో అవి పెద్ద 70 కోట్లు 80 కోట్లు పెద్ద కనిపించవు. కానీ ప్రభాస్ ఇమేజ్కి మార్కెట్ పరంగా, ట్రేడ్ పరంగా ఆలోచించాలంటే ఇప్పుడు మళ్ళీ మారుతూ చేసిన కథకి డబ్బు ఎవడు పెడతాడు, అంత రేంజ్లో బడ్జెట్లు ఎవరు పెడతారు అనే ఒక మళ్ళీ మొదలైంది మీమాంస. మళ్ళీ మొదలైంది ఒక రకమైన అనుమానాల పెద్ద సముద్రం అక్కడ తయారైంది. కానీ వీటన్నిటికి చెక్ పెడుతూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, అగ్ర నిర్మాతగా ఇప్పుడు ఫాస్టెస్ట్ 100 చేయడానికని ముందుకు దూసుకెళ్తున్న విశ్వప్రసాద్ గారు, ఆయనకున్న సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ కానీ, లేదా పేషెన్స్ అని కూడా అనొచ్చు నేను, సహనం, ఓర్పు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు కూడా ఈ మధ్య చాలా ధమాకా తర్వాత ఆయన కూడా పెద్ద గొప్ప సక్సెస్ని చూడలేకపోయారు. కానీ దాని మీద డబ్బు పోయినప్పటికీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ మాత్రం ఆయనకు పోకపోవడమే సినిమా పరిశ్రమకు ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఆయనకు ఆ స్టామినా ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది, చాలా గొప్ప స్టామినా, అంటే ఫైనాన్షియల్ స్టామినా కావాలి ఇలాంటి సినిమాలు చేయడానికి. అలాంటి ఒక నిర్మాత ఈ కథని ఒప్పుకొని ప్రభాస్తో చేయడానికని ముందుకు రావడంతోనే టోటల్గా కథ, సినిమా వ్యవహారం అంతా ఒక పెద్ద మలుపు తిరిగింది. అక్కడి నుంచి మళ్ళీ డేటా లేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఎప్పుడు కంప్లీట్ అయింది, అసలు ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అన్న దాని మీద కూడా ఏ రకమైన సమాచారం మీడియాకి కానీ,
ఫ్యాన్స్కి కానీ పబ్లిక్ కానీ ఏమి లేదు ఎక్కడ కూడా. దాన్ని అంత గోప్యంగాను, అంత గుంభనంగాను, అంత గంభీరంగాను ఆ సినిమాని షూట్ చేశారు. ఆ సినిమా కంప్లీట్ అయింది. సినిమా కంప్లీట్ అయిన తర్వాత సడన్గా విశ్వప్రసాద్ గారు ఒక రోజున 16వ తారీఖున టీజర్ లాంచ్ అని ఒక చిన్న స్పార్క్ వదిలేరు. ఆ వదలడంతో మళ్ళీ ప్రపంచం అంతా, అంటే ప్రభాస్ అభిమానుల ప్రపంచమే కాదు, సినిమా ప్రపంచం అంతా ఒకసారి భగ్గుమంది. ఎందుకంటే టీజర్ వరకు వచ్చేసారా అంటే సినిమా కంప్లీట్ అయిపోయిందా, అదేదో గ్రాఫిక్స్ బాగోలేవంట, మళ్ళీ చేయమని చెప్పాడంట ప్రభాసు, అండ్ షూటింగ్ పార్ట్ కూడా ఇంకా 50-60 రోజులు ఉందంట, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ప్రభాస్ ఇంత మా తక్కువ సినిమాల్లోకి, ఎందుకంటే తను ఇంకా కల్కి పార్ట్ 2 చెయ్యాలి, అండ్ అనురాగుపూడి సినిమాలోకి జంప్ చేశారు. ఇవన్నీ కూడా ఈ రాజాసాబ్ సినిమా మీద మామూలు బాజా వాయించలేదు. కానీ అన్నిటికీ దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కల్కి సినిమా రేంజ్లో లేకపోతే సినిమాని చూడడం కష్టం. ఎందుకు? అలవాటు పడిపోయారు ప్రభాస్ని. నాగశ్విన్ వేరే యూనివర్స్ క్రియేట్ చేసి అసలు అందరినీ దానిలోకి లాక్కు తీసుకొచ్చి మొత్తం అరెస్ట్ చేసి పడేసాడు నాగశ్విన్. మరి దాన్ని ఢీకొనాలి, అంత రేంజ్లో సినిమా ఉండాలి. ఓకే, ప్రతి వాళ్ళు యూనివర్స్ క్రియేట్ చేయలేకపోవచ్చు, బట్ ఆ థియేట్రికల్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ప్రభాస్ ఇమేజ్కి కావాల్సిన హై కానీ, ప్రభాస్ అభిమానులు రెచ్చిపోవడానికి కానీ కావాల్సిన కథా కట్టు కూడా అట్లీస్ట్ సినిమాలో ఉండాలి కదా. ఇలాంటివేవో రకరకాలు సందేహాలు, అనుమానాలు, సంశయాలు ఒకటి కాదు. ప్రభాస్ అభిమానులకైతే భయాలు. అయ్యి బాబోయ్, అసలు మారుతితో సినిమా ఏంటన్న ఒక అందరూ కనుబొమ్మలు ఎగరేసిన వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో. అన్నీ కంప్లీట్ అయ్యి ప్రభాస్ చేసిన రాజాసాబ్ సినిమా టీజర్ 16వ తారీఖు రిలీజ్ అన్న తర్వాత ఒక్కసారి ఇండస్ట్రీ అట్నుంచి ఇటు టర్న్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారి ఆకాశం వరకు ఎగిరి కింద పడ్డారు. అంత ఆనందం, అంత, ఎందుకంటే వాళ్ళు ప్రభాస్ని ప్రేమించే విధానం కానీ, అసలు ప్రభాస్కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్. ఇక్కడేంటి, మన ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, మొత్తం ఆల్ లాంగ్వేజెస్, ఇండియన్ హెర్క్యులెస్. అలాంటి హెర్క్యులెస్ని హ్యాండిల్ చేయడానికి మారుతి అన్న ఒక డైరెక్టరు ఎంత ఎక్స్పాండ్ అయ్యి, తను ఒక శాండోలాగా కథాపరంగా డైరెక్టర్గా తన మెంటల్ వేవ్ లెంత్లను అంతలా పెంచుకుని ఆ కథను చేశాడు. అవన్నీ కూడా ఈ రోజున టీజర్లో చాలా గొప్పగా కనిపించాయి. అది వేరే వరల్డ్. అసలు ప్రభాస్ అయితే ఎంత హ్యాండ్సమ్గా, ఎంత లైవ్లీగా, ఎంత చలాకీగా, చురుగ్గా నవ్వాడు, ఏడ్చినట్టు నటించాడు. ఒక్క రకం కాదు, అసలు అన్ని రకాలు ఇమోషన్స్ దానిలో ఉన్నాయి. లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఒక ఇంట్రిగ్యూయింగ్గా, ఒక చాలా సస్పెన్స్ఫుల్గా షాట్లు, దానిలో బిగ్గెస్ట్ ఎవర్ ఒక ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. అంత గొప్పగా జరిగిన ఈ ఈవెంటు, అంటే టీజర్ రిలీజ్ ఈవెంట్ అన్నది అందరినీ దిగ్భ్రమకి లోన్ చేసింది అన్నది మాట మాత్రం పచ్చి నిజం. ఎందుకంటే మారుతి తనే స్టేజ్ మీద స్వయంగా చెప్పుకున్నాడు, ఎవరు నమ్మలేదండి, ఇంట్లో కూడా నమ్మలేదు, నిజంగా ప్రభాస్తో సినిమా చేస్తున్నాం నన్ను అడిగేవారు అని చెప్పి మారుతి చాలా హంబుల్గా స్టేజ్ మీద చెప్పడం ఆయనకి చాలా మంచి ఇమేజ్ని ఇచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా తను చెయ్యలేని పని తను చెయ్యబోతున్నాడంటే ప్రపంచం అంత తొందరగా నమ్మలేదు. కానీ మారుతి ఈ రోజున ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం మారుతి ఎంత టాప్కి వెళ్ళాడు మెంటల్గా, అంటే క్రియేటివ్ సైడ్ కానీ, లేకపోతే ఆ టెక్నికల్గా కానీ మారుతి తాలూకు ఎన్లార్జ్మెంట్ ఏంటన్నది ఈ టీజర్లో కనిపించింది. ప్రభాస్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు, అండ్ కథ కూడా చాలా సస్పెన్స్ఫుల్గా ఉండేటట్టుగా ఆ టీజర్లో మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కలిపి రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా స్కై ర్యాక్టింగ్లోకి వెళ్ళిపోయి, రేపు డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతున్నదంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు ఎస్కేఎన్ గారు చాలా అద్భుతంగా మాట్లాడి, సంభాషణ చిత్రుడు వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడాడు. ఇంకా ఎన్నో రకరకాల ఈవెంట్లు ఉన్నాయి, ట్రైలర్స్ ఉన్నాయి, సింగిల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎన్నో. మొత్తం డిసెంబర్ 5 వరకు ఎంత పండగ అంటే అంత పండగ. ప్రభాస్ అభిమానుల పంట పండిందని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కర్లేదు. ప్రభాస్కి ఇది రాజాసాబ్ అన్నది ఒక చాలా గ్రాండ్ హిట్ అండ్ పెద్ద బ్లాక్ బస్టర్, అండ్ తనని తాను కొత్తగా చూపించుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీని మారుతి క్రియేట్ చేసాడని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సంశయం లేదు. మీరందరూ కూడా టీజర్ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.